హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. ఇవాళ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ కాలేజ్ ఫీ స్ట్రక్చర్, అడ్మిషన్ ప్రొసీజర్, ప్రోగ్రామ్, సీట్స్ ఇంటేక్, కోర్సెస్ ఆఫర్డ్ అండ్ ప్లేస్మెంట్ స్టేటస్. సో ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మీరు చూడొచ్చు అడ్మిషన్ ప్రొసీజర్. సో ఇవాళ అడ్మిషన్ ప్రొసీజర్ చూడొచ్చు మీరు వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి. Admissions into various programs of Vardhaman College of Engineering is done through common entrance test conducted by Telangana State Council of Higher Education, Hyderabad. సో మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వాలి. సో అలాగే మీరు చూడొచ్చు కింద అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, బీటెక్, ఈ కేటగిరీ ఏ, కేటగిరీ బి. సో మీకు తెలుసు కదా, కేటగిరీ ఏ 70% సీట్స్ అనేవి ఎంసెట్ ద్వారా తీసుకుంటారు. 70% ఆఫ్ సీట్స్ ఆర్ అలాటెడ్ టు స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దర్ ర్యాంక్ అప్టైన్ ఇన్ ఎంసెట్. సో ఎంసెట్ కట్ ఆఫ్ ద్వారా మీకు 70% సీట్స్ అనేవి తీసుకుంటారు. అదే మీరు కేటగిరీ బి 30% ఆఫ్ ద సీట్స్ అనేవి మాత్రం మేనేజ్మెంట్ కోటా. సో మేనేజ్మెంట్ కోటా అంటే 15% ఎన్ఆర్ఐ కోటా, 15% మామూలుది. సో మీకు బి కేటగిరీ సీట్స్ వచ్చి ఎలా తీసుకుంటారు, ఏ కేటగిరీ అయితే మాత్రం టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ ద్వారా తీసుకుంటారు. బి కేటగిరీ వచ్చి ఫస్ట్ వచ్చి జేఈ మీన్స్ చూస్తారు. దాని తర్వాత ఈఏ సీట్స్ మిగిలితే మాత్రం ఈఏపీ సెట్ ద్వారా చూస్తారు. థర్డ్ వచ్చి ఇంకా సీట్స్ మిగిలిపోతే మామూలు ఈఏపీ సెట్ ద్వారా చూస్తారు. మెరిట్ ఇంకా సీట్స్ మిగిలిపోతే మాత్రం మీకు ఇంటర్ కానీ 12th క్లాస్ బేసిస్ మార్క్స్ బట్టి ఇస్తారు. సో అది ఫ్రెండ్స్ ఈ కాలేజ్ కేటగిరీ ఏ, కేటగిరీ బి సీట్స్. అంటే మీరు చూడొచ్చు, సిఈ వచ్చి 10% ఆఫ్ టోటల్ సీట్స్ శాంక్షన్ ఇంటేక్ ఈజ్ అలాటెడ్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ త్రూ ఈసెట్ ఇంటూ సెకండ్ ఇయర్ బీటెక్ ప్రోగ్రామ్. సో లాటరల్ ఎంట్రీ ఉంటుంది కదా. సో మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసి డిప్లొమా స్టూడెంట్ అయితే మాత్రం మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. సో ఈసెట్ ఎగ్జామ్ కట్ ఆఫ్ ద్వారా మీరు ఈ కాలేజ్లో సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ కాలేజ్ అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చి. సో ఇప్పుడు మీకు ఫీ ఇంటేక్ చూపిస్తాను. సో ప్రోగ్రామ్స్ అండ్ ఎన్ని మందిని స్ట్రెంత్ అంతా, సో ఇవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు సీట్స్ ఇంటేక్. సో ఫస్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంటేక్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 240 సీట్స్ ఇంటేక్. నెక్స్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్, 180 సీట్స్ ఇంటేక్. నెక్స్ట్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ, 180 సీట్స్ ఇంటేక్. బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 180 సీట్స్ ఇంటేక్. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు బీటెక్ త్రిబుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 60 సీట్స్ ఇంటేక్. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, 60 సీట్స్ ఇంటేక్. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, 60 సీట్స్ ఇంటేక్. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 60 సీట్స్ ఇంటేక్. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, 60 సీట్స్ ఇంటేక్. సో టోటల్ మీరు చూసుకోవచ్చు 1080 సీట్స్ ఇంటేక్. సో మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ డిఫరెంట్. సో ఇది సేమ్ కాదు. సో అది మీరు చూడొచ్చు. సో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ అయితే 180 సీట్స్ ఇంటేక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అయితే మాత్రం 60 సీట్స్ ఇంటేక్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ అంటే మీకు స్పెషలైజేషన్ ఏమి ఉండదు. సో వాళ్ళకైతే మాత్రం 240 సీట్స్ ఇంటేక్. సో ఇది ఫ్రెండ్స్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ ఇంటేక్ వచ్చి. ఇప్పుడు మీకు ఫీ స్ట్రక్చర్ చూపిస్తాను. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఫీ స్ట్రక్చర్, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క బీటెక్ ఫీ స్ట్రక్చర్ చూడొచ్చు మీరు. ట్యూషన్ ఫీ 2021 బ్యాచ్. సో ఇయర్ బ్యాచ్కి అయితే 1,25,000 ఫీ వచ్చి, అండ్ 2020 అయితే మాత్రం 1,25,000. అండ్ మీరు 2019 అయితే మాత్రం 1,25,000, 2018 1,05,000. సో 2018లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం తక్కువ ఫీ 1,05,000. 2019లో ఇంక్రీజ్ అయింది 1,25,000. 2020 కూడా 1,25,000. 2021 కూడా 1,25,000. సో ఇది ఫ్రెండ్స్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫీ స్ట్రక్చర్ వచ్చి. ఇప్పుడు మీకు వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంసెట్ కట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ అండ్ మీకు ఎంసెట్ కోడ్ వచ్చి కాలేజ్ విఎంఈజీ. సో మీకు ఎంసెట్ కట్ ఆఫ్ చూపిస్తాను. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంసెట్ కట్ ఆఫ్. ఇప్పుడు మీరు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కట్ ఆఫ్ చూడొచ్చు. సో మీరు చూసుకుంటే ఇప్పుడు కోర్స్ సిఎస్ఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ 4,547. అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం 5,738. సో ఇది టీఎస్ ఎంసెట్ 2020 కట్ ఆఫ్. సో ఇది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఇదే ఉంటుందా అంటే చెప్పలేము మనం.
సో ఇది ఓన్లీ 2020లో కట్ ఆఫ్ ఇది. సో మీకు ఐడియా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ కట్ ఆఫ్ వీడియో మీకు ఐడియా ఉంటుందని చేస్తున్నాను. సో మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు క్లారిటీ ఉంటుంది ఏవి పెట్టుకోవాలని. సో సిఎస్సి ఓసీ బాయ్స్ అయితే 4547, అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం 5738. ఈసీఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 8996, అదే ఓసీ గర్ల్స్ కూడా సేమ్ 8996. ఐటీ అయితే ఓసీ బాయ్స్ వచ్చి 7397, ఓసీ గర్ల్స్ అయితే 7553. ఇప్పుడు మనం సిఎస్ఎం బ్రాంచ్ అయితే ఓసీ బాయ్స్ వచ్చి 4630, అదే ఓసీ గర్ల్స్ అయితే 5990. ఇప్పుడు మనం బీసీఏ బాయ్స్ అండ్ బీసీఏ గర్ల్స్ చూద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు బీసీఏ బాయ్స్ అండ్ బీసీఏ గర్ల్స్. సో మీరు చూస్తే సివిల్ ఇంజనీరింగ్ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ 68,235, అదే బీసీఏ గర్ల్స్ అయితే 68,235. సిఎస్సి బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ 19,801, బీసీఏ గర్ల్స్ అయితే 23,412. సిఎస్ఎం బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ 18,992, బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 34,201. ఈసీఈ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ 31,635, అదే బీసీఏ గర్ల్స్ అయితే మాత్రం 46,891. ఇప్పుడు మనం బీసీబీ బాయ్స్ బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. బీసీబీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 8,211 ర్యాంక్, అదే బీసీబీ గర్ల్స్ అయితే 10,560. సిఎస్ఎం బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 8,343, అదే బీసీబీ గర్ల్స్ అయితే 8,617. ఈసీఈ బీసీబీ బాయ్స్ వచ్చి 14,337, అదే బీసీబీ గర్ల్స్ అయితే 15,268. ఐటీ బీసీబీ బాయ్స్ వచ్చి 12,156, అదే బీసీబీ గర్ల్స్ అయితే 13,884. ఇప్పుడు మనం బీసీసీ బాయ్స్ అండ్ బీసీసీ గర్ల్స్ చూద్దాం. మీరు చూస్తే బీసీసీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ 19,766, అదే గర్ల్స్ కూడా సేమ్. సిఎస్ఎం బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ 4,630, అదే బీసీసీ గర్ల్స్ అయితే 5,990. ఈసీఈ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ 15,641, అదే బీసీసీ గర్ల్స్ అయితే 81,178. ఐటీ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ 78,977, బీసీసీ గర్ల్స్ కూడా సేమ్. ఇప్పుడు మనం బీసీడీ బాయ్స్ బీసీడీ గర్ల్స్ చూద్దాం. బీసీడీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 8,395, అదే బీసీడీ గర్ల్స్ అయితే 9,667. నెక్స్ట్ ఈసీఈ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 15,662, అదే బీసీడీ గర్ల్స్ అయితే 16,281. సిఎస్ఎం బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ 8,118, బీసీడీ గర్ల్స్ 9,957. ఐటీ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ 13,342, అదే బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 13,941. ఇప్పుడు మనం బీసీఈ బాయ్స్ బీసీఈ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. బీసీఈ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ 14,153, అదే బీసీఈ అయితే 19,157. సిఎస్ఎం బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ 11,683, ఈసీఈ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ 37,549, బీసీఈ గర్ల్స్ అయితే 46,355. ఐటీ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 23,724, బీసీఈ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 41,433. ఇప్పుడు మనం ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీరు చూసుకుంటే ఎస్సీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 27,830, సిఎస్సి ఎస్సీ గర్ల్స్ కట్ ఆఫ్ 31,701. సిఎస్ఎం ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ 48,614, ఎస్సీ గర్ల్స్ 70,288. ఈసీఈ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ 48,289, ఎస్సీ గర్ల్స్ అయితే 49,337. ఐటీ అయితే ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 52,138. ఇప్పుడు మనం ఎస్టీ బాయ్స్ అండ్ ఎస్టీ గర్ల్స్ చూద్దాం. ఎస్టీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 15,378, ఎస్టీ గర్ల్స్ అయితే 19,763. సిఎస్ఎం ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ 20,321, అదే ఎస్టీ గర్ల్స్ అయితే 80,850. ఈసీఈ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ 29,862, అదే ఎస్సీ గర్ల్స్ అయితే 50,128. ఐటీ వచ్చి ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ 31,242, ఎస్టీ గర్ల్స్ కట్ ఆఫ్ 53,778.
సో ఇది ఫ్రెండ్స్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టీఎస్ ఎంసెట్ 2020 కట్ ఆఫ్ వచ్చి, సో మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ చూద్దాం. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ రికార్డ్ చూడొచ్చు మీరు. 2015-16లో 72 కంపెనీస్ విజిట్ అయినాయి. 16-17 అయితే 125 కంపెనీస్, 17-18 101 కంపెనీస్, 18-19 80 కంపెనీస్, 19-20 115 కంపెనీస్, 2021 103 కంపెనీస్. నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చి 15-16లో 524, 16-17 519, 17-18లో 419, 18-19లో 579, 19-20లో 806, 2021లో 1123. సో ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ చూసుకుంటే 15-16లో 74.1, 16-17లో 78.8, 17-18లో తగ్గింది 60.8, 18-19లో పెరిగింది మళ్ళీ 89.4, 19-20లో 89.6, 20-21లో మాత్రం 100%. మ్యాక్సిమం శాలరీ ఆఫర్డ్ వచ్చి 2021లో 14 lakh, 2019-20లో అయితే మాత్రం 30 lakh, 18-19 21 lakh, 17-18 16 lakh, 16-17 13 lakh, 15-16 21 lakh. మినిమం శాలరీ ఆఫర్డ్ 15-16లో 1,20,000, 16-17లో 1,20,000, 17-18లో 1,20,000, 18-19లో 1,80,000, 19-20లో 1,20,000, 20-21లో 2 lakh. యావరేజ్ శాలరీ ఆఫర్డ్ 15-16 4 lakh, 16-17 3,66,000, 17-18 3,74,866, 18-19 అయితే 3,92,000, 19-20లో 4,43,000, 20-21లో అయితే మాత్రం 4,95,000. సో యావరేజ్ వచ్చి 4,95,000. సో ఇప్పుడు మనం 2021 ప్లేస్మెంట్స్ చూద్దాం. సో మీరు చూసుకుంటే అసెంచర్ కంపెనీ 112 స్టూడెంట్స్ సెలెక్టెడ్ 4,50,000కి. నెక్స్ట్ ఎకోలైట్ 2 మెంబర్స్ సెలెక్టెడ్ 11 lakhs, ACL డిజిటల్ 1 member selected 5,50,000, అడ్వాన్స్ ఆటో పార్ట్స్ 3 lakhs 1 selected, Amazon DEI 11,50,000 4 selected, Amazon SDE 12 lakh 1 selected, Epicero 5 lakh 1 selected, Automation Anywhere Software 7,20,000 1 selected, Cadence 10 lakh 1 selected, Callsoft Private Limited 5 lakh 5 selected, Campage Mini Technology 3,80,000 99 members selected, Campage Mini Analyst అయితే 3,80,000 15 members selected, Cisco Ideathon 11,50,000 1 selected. నెక్స్ట్ మీరు చూడొచ్చు 4,10,000 1 selected, 7 lakh 3,60,000, నెక్స్ట్ 4,50,000 కాగ్నిజెంట్ 160 members సెలెక్ట్ అయ్యారు, 4 lakh దాన్ డియాటా. సో అలా కంపెనీస్ చూడొచ్చు మీరు. సో HCL టెక్నాలజీస్ 50 members సెలెక్ట్ అయ్యారు, 3,50,000. సో IBI గ్రూప్ 7 lakh, 3 lakh, IDFC ఐకియా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, 3,11,000. నెక్స్ట్ ఇన్ఫోసిస్ హ్యాక్ విత్ ఇన్ 14 members సెలెక్టెడ్ 5 lakh, ఇన్ఫోసిస్ 42 members సెలెక్టెడ్ 3,60,000, ఇన్ఫోసిస్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ 1 selected 8 lakh, జస్పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 2 selected 9 lakh, జై భారత్ మారుతి లిమిటెడ్ 25 selected 2 lakh. సో మీరు చూడొచ్చు మైండ్ ట్రీ 70 members సెలెక్టెడ్ 4 lakh, మోడక్ 16 members సెలెక్టెడ్ 4 lakh, MTX Group 3 selected 6,50,000, పేపాల్ హోల్డింగ్స్ 1 selected 12 lakh. సో ఇవన్నీ ప్లేస్మెంట్స్. సో స్టార్ బాక్సెస్ 22 selected 2 lakh, TCS NQT 119 selected 3,70,000, TVS Sundaram Fasteners Limited 20 selected 2 lakh, విప్రో 59 సెలెక్టెడ్ 3,50,000. సో టోటల్ వచ్చి 1123 ఆఫర్స్ చూసాం కదా. సో ఇది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 14 lakh. సో సారా స్టాట్ చూద్దాం. హైయెస్ట్ ప్యాకేజ్ 2021 బ్యాచ్. సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు 2021 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ 103, నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 1123, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 100%, మ్యాక్సిమం శాలరీ 14 lakh, మినిమం శాలరీ 2 lakh, యావరేజ్ శాలరీ 4,95,000 అంటే 5 lakhs అని. సో ఇది ఫ్రెండ్స్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసరికి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
బాయ్ ఫ్రెండ్స్.